ఊరు మంచిదే గాని పూతలన్నీయు చెడిపోయెనే. ఉప్పు వేసిన వెంటనే ఊటాశయ కాలందనే. ఉప్పు వేసిన వెంటనే ఊటాశయ కాలందనే. ఊహలు కాదు ఊటలు నా యేసు రాజా నీలో నేనున్నవి. ఊహకందని నీదు ఆశ్చర్య క్రియలు. దేవుని వాక్య భావాల నుండి మరి ప్రభు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా మనం ఈ రీతిగా మరి కలిపి ప్రభు సన్నిధిని అనుభవించడానికి ప్రభు కృపను అనుగ్రహించాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయము 6వ వచనంలో ఈ రీతిగా రాయబడింది, యెహోవానైన నేను మార్పు. మనతో ఉన్నవారు మారిపోయి ఉంటారు, లేకుండా ఉంటారు, కానీ ప్రభు మాత్రము మార్పు లేకుండా ఉన్నాడు. కాబట్టి మరలా మనం ఈ క్షణమున ఈ రీతిగా ప్రభు సన్నిధిని మనం అనుభవిస్తూ ఉన్నాం. అందుని బట్టి ఆయన మార్పు లేనటువంటి వాడు. నిజంగా మార్పు లేని యాజకత్వము జరిగిస్తూ నిరంతరము జీవిస్తున్నాడు. కాబట్టి అనేక పరిస్థితులు ఎన్ని మన తల్లి గర్భము నుండి ఇప్పటి వరకు మనము ఉన్నాము అంటే కేవలం ఆయన కృప. ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఆటలు, ఎన్నో కుటుంబ పరిస్థితులు, ఎన్నో వ్యక్తిగతమైనటువంటి శ్రమలు, ఎన్నెన్నో. కానీ ఇలాంటి వాటన్నిటి నుండి ప్రభు ఏం చేస్తున్నాడు, తప్పించుకుంటూ నిజంగా ఇది మనలో మన వారితో ఎవరితో కాదా పని. ఎందుకు మన వాళ్ళతో కొంత పనులే జరుగుతాయి, కానీ ఎదవరాళ్ళ పక్షమును వ్యాజ్యమాడేటువంటి వాడను, మార్పు లేని వాడను నేను అని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ప్రభు మార్పు లేనటువంటి వాడు. ప్రభు అంతకంతకు అభివృద్ధిని కలగజేసేవాడే కానీ, అంతకంతకు ఆశీర్వదించేవాడే కానీ, అంతకంతకు ఆనందింపజేసేవాడే కానీ, అంతకంతకు మన అక్కర్లు తీర్చేవాడే కానీ ప్రభు ఇచ్చేటువంటి దేవుడు. అందుకే ప్రభు అంటాడు, నేను నిన్ను విడువను ఎడబాయి. యెషయా గ్రంథం 41:9-10 ఉంది, భయపడకము నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడును నేను. కాబట్టి ప్రభు తప్పకుండా మరి ఆయన మన అక్కర ఏమిటో ప్రభు గుర్తిరిగాడు. కాబట్టి మీ మనరాళ్ళ విషయాలు కూడా ప్రభు, కాబట్టి మీ ప్రభు తప్పకుండా కార్యాలు జరిగిస్తాడు. ఆయనకు అసాధ్యమైంది ఏమి. గర్భఫలం ఆయన ఇచ్చేటువంటి బహుమానం. కాబట్టి ప్రభుత్వాలు మారొచ్చు, ముఖ్యమంత్రులు మారొచ్చు, ప్రధానమంత్రులు మారొచ్చు, కానీ మన ప్రభు మారే దేవుడు కాదు. ఇప్పుడు రేపు ఎట్లా ప్రభుత్వం మారిద్దా, లేకపోతే ఎట్లా అని కొందరు వాళ్ళ ఆలోచన, ఎవరికి ఆలోచన ఉంటుంది. కానీ ప్రభుత్వం మీద కాదు మనం ఆధారపడింది ఎవరి మీద, ప్రభు మీద. కాబట్టి ఆ ప్రభు ఆయన ఎన్నడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. కాబట్టి ఆయన నిశ్చలుడు. మరి పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లినను ప్రభు కృప విడిచి ఆయన నిబంధన మన పక్షమున నెరవేర్చేటువంటి నిబంధన జన్మ. కాబట్టి నిశ్చలంగా మనం ప్రభు వారి వైపు చూద్దాం. ప్రభు ఇంతవరకు కాచి కాపాడిన దేవుడు, ప్రభు రానున్న దినాలలో జరిగించే దేవుడు అని విశ్వాసంతో ప్రభు వారి వైపు చూద్దాం. ప్రభు తన అద్భుతమైన గొప్ప కార్యాలు జరిగిస్తాం. ప్రార్థన చేస్తాం. నామను బట్టి మీకు అయా ప్రభా, నీతిగా కాకపోవని బట్టి మహింపరిచే గొప్ప ధన్యత అయా. మరలా ఇప్పుడు ప్రభా ఈ సమయంలో ప్రభా మీ సన్నిధిలో నిజంగా ప్రభా పెద్దవారి బిడ్డలతో కలిసి అయా మీ సన్నిధిని అనుభవించి అయా పాత విషయాలు ప్రభు ఎవరు వేసుకున్నట్టు చూపిన ప్రభావం బట్టి 4 స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కుటుంబాలను దీవించండి, బలపరచండి, మీ కృపా క్షేమం నింపండి అయా. నిపుణ ప్రతి అక్కర మీరు ఎరుగుదురు ప్రభా. అయా ప్రభా నిరంతరం యాజకత్వము జరిగించే దేవుడు, మీ కృపాదేవులతో నింపి నడిపించి బలపరచండి ప్రభా. నిపుడు ప్రభు నాగమణం గారు బట్టి ప్రభా వాళ్ళ బిడ్డల విషయంలో ఎంతో ప్రభా అయా ప్రభా బాధపడుతున్నారు. అవును ప్రభా, మీరు బాధను తీర్చే దేవుడు, గర్భఫలం మీరు ఇచ్చిన వాటి ప్రభా. ఈ నాటికి ప్రభు నాటికి వచ్చేసరికి నీ బిడ్డల నుంచి ఒక శుభవార్త ఆశ్చర్యముగా ప్రభా అలనాడు అబ్రహాము శారాను దర్శించిన దేవుడు ఒక మంచి ప్రభా, ఒక ధైర్యముతో ప్రభా అయా ప్రభా యజమాని బట్టి ప్రభా
దినములు అయా మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ అయా మీ పరలోక ఆశీర్వాదాలు మేము ఆనందముగా పొందుకుంటూ ముందు కొనసాగుతూ సిద్ధపరిచి బలపరిచి వేడుచున్నాం తండ్రి. సహోదరుడు నా కొడుకు పాలు బాబు మా మధ్య ఉండాలి. ఒకప్పుడు మా మధ్య ఉండాలి. యవనలో ఉన్నప్పుడు మా మధ్యకి వచ్చి దేవుని మాటలు బోధించి మాకు చెప్పి మనతో స్నానంతో ఎంత ఓర్పుతో మా మధ్య నివసించాడు ఆ బాబు ఈ రోజు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని కనిపెట్టుకుని మా దగ్గర మర్చిపోకుండా నువ్వు పంపించిన అంటయ్యా. పెళ్లి కాకముందు పాలు బాబు మా ఇంటి పక్కన అద్దెకొండాడయ్యా. అద్దెకొండ మంచి ప్రార్థన పడయ్యా, మంచి మనుషులను ఆకర్షిస్తాడయ్యా. ఒకళ్ళు జోలికి పోడు. ఆ పని అందు ఆ పిల్లడి పని ఆ పిల్లడు చేసుకుంటాడయ్యా. అమ్మని అభిమానంతో పిలుతాడయ్యా. మమ్మల్ని మా ఇంటి పక్కే ఉంటాడయ్యా. ఇది అని అడగడయ్యా. ఎప్పుడైనా అడిగిన పిల్లడు మనసును బట్టి మేమే ఎప్పుడన్నా ఎత్తి చూసుకోడా గబగబా. ఆ అబ్బాయి మంచి మంచి యాజకుడయ్యా, నమ్మదగని యాజకుడయ్యా. ఈ రోజు వచ్చి మమ్మల్ని బలపరిచాడయ్యా. మాకు జీవం పోసినట్టుందా మాకు. ఈ రోజు అబ్బాయి ఎత్తే ఆ బిడ్డని భార్యని తల్లిదండ్రులు దీవించాయా. పాల్ బాబు గారు ఇవాళ మా మధ్యకు వచ్చాడంటే మాకు ధన్యత.